నీ ఎదుట పాపము కనబడతా ఉంది, నీకు విపరీతమైన నీ మీద ఒత్తిడి కలుగుతా ఉంది. నేను ఈ పాపమును జయించాను అని మొదట నీవు విశ్వసించాలి. ఇప్పుడు నీవు ఆ పాపము నుండి పారిపోతావు. ఆ పాపమును ఎలా అధిగమించాలో అలాగున ఆ పాపమును నీవు అధిగమిస్తావు. నీకు కావలసిన సంపూర్ణమైన సపోర్ట్ దేవుని వద్ద నుంచి వస్తుంది. కాబట్టి పాపము కనబడతా ఉంది యోసేపుకు. ఎన్ని దినాలు ఎంత ఒత్తిడి ఉందో, పోతిఫర్ భార్య యోసేపును ఎంత ఒత్తిడి చేస్తా ఉందో, కానీ ఆయన విశ్వాసముతో తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నేను పరలోకమునకు నా దేవునికి వ్యతిరేకముగా పాపం చేయను. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం, ఆ విశ్వాసం వలన ఆయన పాపము చేయలేదు. కానీ ఒత్తిడి వచ్చింది, చెరకు వెళ్ళాడు. అప్పుడు ఈ విధముగా పాపమును నువ్వు మానాలంటే దేవుని వాక్యము నీలో ఉంటే సరిపోదు, నీకు విశ్వాసం ఉండాలి. మనందరికీ వాక్యం ఉంది లోపల, విశ్వాసము లేకపోతే నువ్వు పడిపోతావు. విశ్వాసము లేకపోతే నీవు అనుకున్నది దేవుని ద్వారా పొందలేవు. విశ్వాసము లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఒడిదుడుకులతోనే ఉంటుంది. కాబట్టి విశ్వాసము ద్వారానే మనము లోకమును జయిస్తాం.